నేను చెప్పేది ఏమిటంటే, దయ్యాలు అనేవి శరీరం లేనటువంటి వ్యక్తులు. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఆ వ్యక్తులతో డీల్ చేస్తున్నారని. నేను నా పరిచర్య ప్రారంభ దినాలలో నేను తీవ్రమైన నిరాశతో బాధపడుతూ ఉండేవాడిని. నిరాశ అనే అంధకార మేఘం భారంగా నాపైన అలుముకొని ఉండేది. ఎవరితో నేను మాట్లాడేవాడిని కాదు. ఎంతో వేదనను అనుభవించాను. దీనికోసం నేను ప్రార్థన ఉపవాసం చేసేవాడిని. నాకు వాక్యం కూడా బాగా తెలుసు. నేను బాగా ఉపవాసం చేసేవాడిని, అయినా అంతా వ్యర్థం, సమాధానం లేదు. ఒకసారి నేను యెషయా గ్రంథము 61:3 చదువుతున్నప్పుడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము, పరిశుద్ధాత్మ అన్నారు, అదే నీ సమస్య అని. నిరాశ అనే భారభరితమైన ఆత్మ. నేను నాలాగా కాకుండా వేరే వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నానని అర్థమైంది. ఇది తెలియక నన్ను నేను దూషించుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఇది వేరే వ్యక్తి అని గుర్తించానో 80% నా సమస్య తీరినట్లయింది. నాకు ఇంకా అవగాహన అయిన విషయం ఏమిటంటే, కుటుంబంపై తరతరాలుగా కొన్ని ఆత్మలు చలామణి చేస్తూ ఉంటాయి. నాకు అర్థమైంది, మా నాన్నని లోబర్చుకొని ఇబ్బంది పెట్టిన ఆత్మయే నన్ను ఇబ్బంది గురి చేస్తుందని. కాబట్టి నాకు అవసరమైన మరొక లేఖనం ఏమిటంటే యావేలు 2:32. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు, అనగా విడిపింపబడుదురు. నేను యేసు నామంలో మొర్రపెట్టాను, విడుదల పొందాను. ఇది ఎలా ఉంది అంటే, పరలోకపు వ్యాక్యూమ్ క్లీనర్లా ఉంది. ఇది నా భుజాలపై ఉన్న భారాన్ని శుభ్రంగా మింగివేసింది. దీనివల్ల నేను చాలా సంవత్సరాలు బాధపడ్డాను. ఎప్పుడైతే ఇది నేను కాదు అని నేను గుర్తించానో, వేరే వ్యక్తి కావాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తుండేవాడు. ఇది మీకు అర్థం కావాలని కోరుకుంటున్నాను. మీరు వేరే వ్యక్తి వలె వ్యవహరిస్తున్నారని, అది మీరు కాదని. విడిపించబడడానికి 80% మార్గం దొరికినట్లే అవుతుంది. ఇప్పుడు నేను అర్థం చేసుకున్న రీతిగానే 30 సంవత్సరాల పైబడి నేను దయ్యాలతో డీల్ చేస్తూ వస్తున్నాను. 1963 నుండి ఈ పరిచర్యలో ఉన్నాను. కొంతమంది ఏమన్నారంటే, బ్రదర్ ప్రిన్స్ కొద్ది రోజుల్లో తన సిద్ధాంతాన్ని మార్చుకుంటాడు, అన్నీ వదిలిపెడతాడు అని. చెప్పేది ఏమిటంటే, 80 సంవత్సరాలు వచ్చాయి, అయినా నేను వదిలిపెట్టలేదు, నా సిద్ధాంతాన్ని మార్చుకోలేదు. కారణం ఏమిటంటే, ఇది లేఖనాధారం, ఇది అందరిలోనూ పనిచేస్తుంది. నేను మీకు దయ్యాలకు ఉండే 3 లక్షణాలను వివరిస్తాను. మొట్టమొదటిది హింస, మరి హింసించుట, అవి హింసించేవి. రెండవది యేసుక్రీస్తు సర్వరక్షకుడు అని తెలియనివ్వకుండా చేస్తాయి. 3 సమర్థవంతంగా సేవ చేయకుండా మిమ్మల్ని నిలువరించుట. ఇప్పుడు మనము 2 విషయాల మధ్య భేదాన్ని క్షుణ్ణంగా గుర్తించాలి. అవి ఏమిటంటే, శరీరం మరియు దయ్యాలు లేదా దురాత్మలు. శరీరం పాత శరీర స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనమందరము ఆదాము నుండి వచ్చిన వారము. ఆదాము మనకు మూల పురుషుడు. ఆదాము తిరుగుబాటుదారుడయ్యేంత వరకు అతనికి పిల్లలు పుట్టలేదు. ఆదాము నుండి వచ్చిన వారందరిలో తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటుంది. ఆ స్వభావమే ప్రాచీన పురుషుడు. మనము డీల్ చేసే మరొక అంశం ఏమిటంటే దురాత్మలు. మీరు ఎటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీటికి నివారణ మార్గాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చూడండి, నేనైతే నిరాశ అనే భారభరితమైన ఆత్మ చేత వేధింపబడ్డాను. నేను దానికి సిలువ వేయడానికి ప్రయత్నించాను, ఎందుకంటే దానికి సిలువ వేయడమే నివారణ. మీ శరీరాన్ని మీరు దయ్యాన్ని త్రోలినట్టు బయటకు తోలాలి. కాబట్టి మీరు ఎటువంటి దాని చేత బాధింపబడుతున్నారో మీకు అర్థం కావాలి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్నాడు, బ్రదర్ ప్రిన్స్, ఈ దయ్యాన్ని మీరు నా వద్ద నుండి తరిమివేయాలని కోరుకుంటున్నాను. నేనన్నాను, నీ సమస్య ఏమిటి అని. అతను తన గోడును నాతో చెప్పడం ప్రారంభించాడు. అదేమిటంటే తన భార్యకు సంబంధించిన విషయం. నేనన్నాను, ఇది దయ్యం కాదు బాబు, నీ యొక్క శరీర స్వభావం అది, నువ్వు దానిని సిలువ వేయాలి అని. అందుకని నేను ఖచ్చితంగా తెలియాలి, అది నేను నా శరీర స్వభావం వలన బాధింపబడుతున్నానా లేదా దెయ్యం వలన బాధింపబడుతున్నానా అని. నేను మీకు దెయ్యాల యొక్క క్రియలను తెలియపరిచే చిన్న జాబితాను ఇక్కడ ఇస్తాను. మొదటిది ప్రలోభ పెట్టడం. అవి ప్రలోభానికి గురి చేస్తాయి. ఇక్కడ 6 ఏళ్ల వయసు ఉన్నవారు ఒక్కరు కూడా లేరు, కానీ కొందరు వాటికి ప్రలోభానికి గురవుతారు. తరచుగా అవి అక్షరాల నిజం చేయబడతాయి. మీకు అక్కడ ఒక మంచి బంగారపు పెన్సిల్ కనబడింది అనుకోండి, తీసుకో, ఎవరు చూడరులే. ఆ పెన్సిల్ పడిపోతే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారులే. ఏదైనా ఇలాంటి చేయాలనే ఆలోచన మీకు వచ్చిందంటే అది దయ్యం నుండి వచ్చిందని. కాబట్టి ఆ ప్రలోభం దయ్యం నుండి వచ్చింది. రెండవది వేధించడం. అవి వేధిస్తాయి. ఇంగ్లీష్లో దీన్ని హెరాజ్ లేదా హరాస్ అంటారు. ఏది ఏమైనా అవి వేధిస్తాయి. నా మనసులో ఒక క్లుప్త స్థాయి ఉదాహరణ ఉంది.
ఇది నేరుగా ఏ ఒక్క అనుభవం మీద ఆధారపడినది కాదు, చెప్పింది. ఒకనొక వ్యాపారవేత్త ఉన్నాడు. అతను ఆఫీసులో ఒక భయంకరమైన రోజు గడిపాడు. అన్ని పరిస్థితులు అతనికి విరోధంగా ఉన్నాయి. ఏసీ పాడైపోయింది. అతని సెక్రటరీ లెటర్లో ఉన్న అక్షరాలని తప్పుగా టైప్ చేశాడు. ఇంటికి వెళ్ళాలని కారు ఎక్కాడు. అంతలో అతను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాడు. అందుకు అతను మోటార్ సైకిల్ వెళ్లే మార్గంలో 1 గంటకు పైగా కారులో కూర్చున్నాడు. కారు అత్యవసర పరిస్థితిలో పొగలు కక్కుతూ ఉంది. చివరికి అతను తన ఇంటికి చేరుకునేటప్పటికి అతని భార్య అతనికి భోజనం సిద్ధపరచలేదు. మరియు అతని పిల్లలు అతని చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్న ఒక పాత సామెత ఏమిటంటే, ఆగలేక బాగా ఊదాడని. అతడు తన సహనాన్ని పూర్తిగా కోల్పోయి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. పాపంలో దిగజార్చడానికి కోపం అనే భూతం అతనిని వెంబడిస్తూనే ఉంది. కోపంలో జారాక అతను పూర్తిగా కొంచెం తేడా వ్యక్తిగా మారాడు. కోపం అనే దయ్యం అతనిపై వచ్చిన అటువంటి సమయంలో తను ఎవరిని అయితే అధికంగా ప్రేమిస్తాడో వారిని అత్యధికంగా గాయపరుస్తాడు. ముఖ్యంగా అతని భార్య మరియు పిల్లలను. అతని భార్య అతన్ని అప్పుడప్పుడు గమనించినప్పుడు అతని కంటిలో ఆమె అతని కళ్ళు ఎప్పుడూ చూడని విధంగా మారాయి. అటు తర్వాత అతను తప్పు తెలుసుకొని, నన్ను క్షమించండి, నేనెందుకు ఇలా ప్రవర్తించానో నాకే తెలియదు అని. మంచిది, అయితే మనకు తెలియాలి ఎందుకు అతను అలా చేశాడో. అది ఒక కోపాన్ని కలిగించే దయ్యం. చూడండి, అది అతన్ని వేధించి బలహీన చేసి కోపంలో దించింది. దయ్యాలు బాధిస్తాయి, అవి బాధించేవిగా ఉంటాయి. దేవుడు నిన్నస్సలు ప్రేమించుటలేదు, నీవు నిజంగా రక్షించబడలేదు అని ఆధ్యాత్మికంగా సలహాలిస్తూ హింసిస్తూ ఉంటాయి. ఇలా సాధారణంగా అందరినీ చేస్తాయి, బాధిస్తాయి. అవి భయాన్ని కలిగిస్తూ మానసికంగా బాధిస్తాయి. అన్ని రకాల భయంకరమైన విషయాలతో శారీరకంగా హింసిస్తాయి. ముఖ్యంగా కీళ్ళవాతం లాంటివి. ఇవి అత్యధికంగా బాధించే దయ్యాలు. యేసు ఏమన్నారంటే, వినండి, నీవు నీ సహోదరుని క్షమించని ఎడల దేవుడు నిన్ను బాధించే వారికి అప్పగిస్తాడు. ఎవరు వారు? దయ్యాలు. ఎంతోమంది క్రైస్తవులు దయ్యాల కబంధ హస్తాలలో ఉన్నారు. ఎందుకంటే వారు ఎవరిని ససేమిరా క్షమించుటలేదు. నేను దయ్యాల చేతిలో ఉన్నానంటే నేను ఎవరినూ క్షమించుటలేదని అర్థం. దయ్యాలు బలవంతం చేస్తాయి, ఎందుకంటే అవి మనకు నచ్చని పనులను మన చేత చేయిస్తాయి. కొన్నిసార్లు అవి మనతో బలవంతంగా చేయించే పనులు ఎంతో హాస్యాస్పదంగా ఉంటాయి. డెలివరెన్స్ సర్వీస్ అయిన తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఒక 25 సంవత్సరాల స్త్రీ దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమె ఏమన్నదంటే, ఈ వారం నా జీవితంలో నేను మర్చిపోలేనిది, ఎందుకంటే నేను నా గోర్లు కొరకడం మానేశాను అని. ఆమె గోర్లు కొరుక్కోవడానికి ఎవరు కారణమయ్యారు? ఒక దయ్యం. ఇది మీరు నమ్మగలరా? దయ్యాలు బానిసలుగా మార్చుకోగలవు, మిమ్మల్ని అవి బానిసలుగా చేసుకోగలవు. మీరు చూసినట్లయితే మనుషులు పాపం చేస్తారు, పాపం చేయనని నిర్ణయించుకుంటే మరలా దానివైపు వెళ్ళరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి త్రాగితే మరలా అతని త్రాగనని అనుకుంటే త్రాగడు. అతను పాపం చేశాడు కానీ దానికి బానిసగా మారలేదు. కానీ త్రాగుమోతు వ్యక్తి త్రాగడం ఆపడు, అతను బానిసగా మారిపోయాడు. బలవంతం చేయడం మరియు బానిసగా చేయడం అనే పదాలని మీరు దగ్గరగా చేర్చినట్లయితే వ్యసనం అనే పదము వస్తుంది. దాదాపుగా అన్ని వ్యసనాలు దయ్యాల వలన కలిగినవే అనేది నా అభిప్రాయము. కొన్ని గౌరవింపదగిన వ్యసనాలు మరియు కొన్ని గౌరవింపదగిన వ్యసనాలు ఉంటాయి. నీవు కానీ ఎటువంటి వ్యసనం కలిగి ఉన్నా నీవు సమస్యలో ఉన్నావు. నీ సమస్యకు 90% కారణం ఏమై ఉంటుందంటే అది దయ్యమే. దయ్యాలు అపవిత్రతకు గురి చేస్తాయి. అవి మనల్ని అయోగ్యులముగా మరియు పరిశుద్ధత లేని వారిగా భావించేలా చేస్తాయి. అవి చెడ్డవైన పరిశుద్ధత లేని చిత్రాలను, ఆలోచనలను మరియు పదాలను మన మనసులో ప్రవేశపెడతాయి. నేను అనేక మందితో చర్చించే సమయంలో వారేమంటారంటే, నేను దేవునికే ఆరాధన చేస్తూ ఆయనకు సమీపంగా చేరే సమయంలో ఇటువంటి భయంకరమైన ఆలోచనలు నా మనసులో వస్తుంటాయి అంటారు. నేను అన్నాను, అవి దయ్యమని మీరు అనుకోవచ్చని.
దేవునికి ఆరాధించనీయని అడ్డుబండ ఏదైనా అది దయ్యమే. దయ్యాలు మోసం చేస్తూ ఉంటాయి. అన్ని రకాలైన మతపరమైన మోసాల వెనుక ఇవి ఉన్నాయి. 1 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నారు అంటే, కడవరి దినములలో మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురు అని. ప్రియమైన సహోదరులారా, దయచేసి నన్ను నమ్మండి. వివిధ మోసపూరిత ఆత్మలు మరియు దయ్యాల సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అవి మనకెంతో దగ్గరగా ఉన్నాయి. చివరిగా దయ్యాలు మనుషులను బలహీనమైన వారిగా లేదా రోగగ్రస్తులుగా లేదా అలసిపోయినట్టు చేస్తాయి. చంపేయడానికి కూడా ప్రయత్నిస్తాయి. ఈ సందర్భంలో నేను ఒక మహిళ గురించి చెప్తాను. ఆమెకు ప్రార్థన చేయగా ఆమె నుండి 72 వివిధ రకాల దయ్యాలు బయటకు వచ్చాయి. ఆమె వృత్తిలో ఉన్నతమైన గౌరవ హోదా కలిగినటువంటి మహిళయే. ఆమె చరిస్మాటిక్ మరియు పెంతుకోస్తుకు సంబంధించినది అయిన ఆమెలో 72 రకాల దయ్యాలు ఉన్నాయి. నేను లెక్క పెట్టలేదు, కానీ నా దగ్గరలో ఉన్న మరొక మహిళ ఆ దయ్యాల పేర్లు రాసుకుంటుంది. ఇది 5 గంటల వరకు కొనసాగింది. ఈ విడుదల మధ్యలో ఆమె అన్నది, నేను చాలా అలసిపోయాను, ఇక ఇది నా వల్ల కాదు అని. నేను ఈమె నిజంగా అలసిపోయింది, ఇక ఆపేద్దామని, కానీ దేవుడు నాకు చూపిస్తున్నారు అది ఆమె కాదు, ఆమెలో ఉన్నటువంటి దయ్యము అని. నేనన్నాను, అలసటను గురి చేస్తున్న ఆత్మ ఆమెలో నుండి బయటకు పో అని. అప్పుడు ఆమె కాదు కానీ ఆమెలో ఉన్న దయ్యం బదులిస్తుంది, అది నిజం. ఆమె ఎప్పుడు అలసిపోతుంది. ఆమె నిద్ర మేల్కొనలేక పడుకునే సమయంలో కూడా అలసిపోతుంది. బైబిల్ చదవడానికి బాగా అలసట వస్తుంది, ప్రార్థన చేయాలంటే ఇంకా అలసట వస్తుంది అని. ఆ అలసట అను దురాత్మ ఆమె నుండి బయటకు వచ్చినది. తర్వాత ఇక ఆమెలో అలసట కనిపించలేదు. దయ్యాలు మీకు నిద్రమత్తును కలిగిస్తాయి. నిద్రపోతూ ఆత్మలు కూడా ఉంటాయి. దీని గురించి పాత మరియు కృత నిబంధనలో కూడా వివరింపబడి ఉంది. మీరు తెల్లవారుజామున 2 గంటల వరకు కూర్చొని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బహుశా చూడకూడని దాన్ని టీవీలో చూస్తూ కూర్చుంటారు, కానీ మీరు బైబిల్ చదువుదామని నిర్ణయించుకుంటే మీరు 10 నిమిషాల్లోనే నిద్రపోతారు. ఇది నిజమా కాదా? అది న్యాచురల్ కాదు. మీరు టీవీ చూస్తున్నంతసేపు మిమ్మల్ని ఎంత మాత్రము ఏమీ అనదు, కానీ బైబిల్ చదివినా లేదా ప్రార్థన చేసినా అస్సలు ఊరుకోదు. ఇవన్నీ దయ్యాల వలన కలిగినవే దుష్ప్రభావాలే. అవి మనలో పనిచేసే ప్రధానమైన ప్రాంతము ఏమిటంటే, నేను ఒక క్లుప్త వివరణ ఇస్తాను, వినండి. దీని గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. దయచేసి దీని గురించి ప్రార్థించండి. రాయడానికి అంత సులువైన పుస్తకం కాదది. నేను ఒక 10 రకాల దురాత్మలను కనుగొన్నాను. పాత నిబంధనలో మరియు కృత నిబంధనలో మొత్తం ఒక 30 రకాలు వీటి గురించి ప్రస్తావించబడి ఉంది. అది కేవలం చిన్న శాంపిల్స్ మాత్రమే. ఇది కేవలం చిన్న శాంపిల్ మాత్రమే. అక్కడ 100 రకాల దయ్యాలున్నాయి. అవి ప్రభావితం చేసే ముఖ్య ప్రాంతం ఏమిటంటే మన వ్యక్తిత్వం మరియు భావోద్వేగాలు. దుష్ట వ్యక్తిత్వం మరియు దుష్ట భావోద్వేగాల వెనుక దానికి సంబంధించిన దయ్యాలుంటాయి. అంటే మీకు ఆ దయ్యం పట్టిందని అర్థం కాదు, కానీ ఆ దయ్యాలు మిమ్మల్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. ఉదాహరణకు, మీరు కోపం తెచ్చుకోవచ్చు, కానీ ఆ దయ్యం కాదు, అది మీరే. ఇది మీ శరీరం. కానీ మీకు కోపం వస్తుంటే దానిని మీరు నియంత్రించుకోలేకపోతున్నారనుకోండి, మరియు మీరు కోపం తెచ్చుకోకూడదు అనుకున్నప్పుడు కోపం ఎక్కువైతే అది దయ్యమే. నేను మీకు కొన్ని సాధారణమైనటువంటి వాటి లిస్ట్ ఇస్తాను. ఆ లిస్టును మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మరియు దయ్యాల గురించి మరొక విషయం ఏమిటంటే, అవి సమూహాలుగా పనిచేస్తాయి. ఒకటి లోనికి వచ్చినట్లయితే ఇది మరొక దయ్యం లోపలికి రావడానికి ద్వారాలు తెరుస్తుంది. మరియు మీరు ఖచ్చితంగా కొన్నింటిని కనుగొంటే మీరు వాటి స్నేహితులను కూడా కనుగొనవచ్చు. వాటి పేర్ల లిస్ట్: అహంకారం, తిరుగుబాటు ఎప్పుడూ అహంకారాన్ని అనుసరిస్తుంది. క్షుద్ర విద్య లేదా మాంత్రిక విద్య. 1 సమూయేలు 15:23 ఏం చెప్తుంది అంటే,
తిరుగుబాటు అనేది మంత్రవిద్య యొక్క పాపం. మీకెక్కడైతే ఈ చేతబడి కనిపిస్తుందో అక్కడ తిరుగుబాటు కనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ ఏమిటంటే 1960లోని యుఎస్ఏలోని యవ్వనస్తులు మూకుమ్మడిగా అందరూ తిరుగుబాటుదారులయ్యారు. అందులోని ప్రతి ఒక్కరూ చేతబడి చేత మరణించారు. తిరుగుబాటు అనేది చేతబడి నుండి వచ్చిన పాపమే. ఇప్పుడైతే అందులోని అసంఖ్యాకమైన వారు గొప్పగా రక్షించబడినందుకు, విడుదల పొందినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొక సాధారణ దయ్యం పేరు ఏమిటంటే పిరికితనపు ఆత్మ. పాల్ చెప్పింది ఏంటంటే, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు కాబట్టి ఇది దేవుని నుండి వచ్చినది కాదు, కానీ మనమందరికీ భయం అనేది ఉంటుంది. ఇది తిరస్కరణ వంటి ఇతర అంశాలతో అనుసరిస్తూ ద్వారం తీయబడుతుంది. తిరస్కరణ అనేది నేటి సంఘంలో సాధారణమైనటువంటి సమస్యగా అయిపోయింది. ఇది ఎటువంటి భావన అంటే, ఎవరు నన్ను ప్రేమించుటలేదు, విలువ ఇవ్వడం లేదు, అందరూ నన్ను పక్కన పెడుతున్నారు అనే భావన. నేను చెప్పేది ఏమిటంటే, నేను కలిసిన 20% మంది క్రిస్టియన్స్లో రిజెక్షన్ అనే స్పిరిట్ నుండి విడుదల కావలసినటువంటి వారు చాలామంది ఉన్నారు. కుటుంబాలు విడిపోవడం వలన ఇలాంటివి సంభవిస్తాయి. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లలకు భద్రతా భావాన్ని ఇచ్చే విషయంలో, ప్రేమించి అవసరాలు తీర్చే విషయంలో జారిపోతే అక్కడ తిరస్కరణ అనే ఒక కేక వారిలో పేట్రేగుతుంది. వారేమనుకుంటారు అంటే, నేనెవరో నాకు తెలియడం లేదు, నేను భద్రతను కోల్పోయాను, నా వారు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అని. నేను నిజంగా చెప్తున్నాను, యేసు ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, కానీ దయ్యం మిమ్మల్ని కాదు అని ఒప్పించుటకు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఎవరైనా ఒప్పుకోవచ్చు, మీరు కాదు,